సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న మాజీ కేంద్ర మంత్రులు జేడి శీలం గారికి, అలాగే జాతిని ఐక్యతగా నడిపించడానికి ఎన్నిక కాబడినటువంటి మన దేవి ప్రసాద్ గారికి, సోదరుడు అశోక్కి, నన్ను ఎంతో అభిమానంతో పిలిచి ఇక్కడికి వచ్చేంత వరకు ఊరుకోలేదు మా తమ్ముడు హర్షప్రీతంకి, అలాగే వినయ్ కుమార్ గారికి, ఇంకా వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. అలాగే నాకు అత్యంత ఆప్తుడు బిళ్ళ చెన్నై గారికి, ఇంకా అందరికీ నమస్కారం. ఎక్కువసేపు మాట్లాడను, ఆగలేస్తుంది మీకులాగా నాకు. రాజమండ్రిలో 10 గంటలకు బయలుదేరాను. 2:10కి ఒంగోలు ఈ సమావేశం దగ్గరికి రాగలిగాను. ఎక్కడ ఆప్ చేయలేదు. కొంచెం ముందు బయలుదేరాల్సింది, కొంచెం అక్కడ అనుకోని పరిస్థితుల్లో లేట్ అయింది. ఒక సభ అంటే సభలో కూర్చుని మాట్లాడుతున్న వాళ్ళని చూస్తూ ఉంటుంటే చాలా ఉద్దండులు ఈ స్టేజ్ మీద ఉన్నారు. చాలా సంతోషం అవుతుంది. ఒక జాతికి ఒక మంచి పని చేయడానికి ప్రతి వాళ్ళు కూడా తమ భావనలో, అంటే వాళ్ళ ఉద్దేశాలు కూడా జాతికి మంచి చేయాలన్న ఒక ఉద్దేశంలోనే ఉన్నట్టుగా మనకి అందరూ కనబడే పరిస్థితి. కానీ లోపం ఎక్కడంటే ఈయన విధానం ఆయనకి నచ్చదు, ఆయన విధానం ఈయనకి నచ్చదు. ఐక్యత లేకపోవడమే ఈ జాతికి పట్టుకున్నటువంటి పెద్ద ఆపద. ఎంత మనం ఐక్యత తీసుకొద్దామన్నా కానీ అసలు ఎవరి వల్ల సాధ్యం కావట్లేదు. చెక్క ముక్కలైపోయి ఎవరికి మటుకు వాళ్ళు ఉండే పరిస్థితి. దానికి నేను ఒక పరిష్కారం కూడా ఆలోచించాను. పెద్దలందరూ కూడా దాన్ని ఆమోదిస్తారని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఓ పక్కన చూస్తూ ఉంటుంటే యథేచ్ఛగా దాడులు జరుగుతూ ఉన్నాయి. దాడులు చేసిన వాళ్ళు భయపడట్లేదు, వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు ప్రభుత్వం. అది దాడి చేయడం హక్కు అన్నట్టుగా భావిస్తున్నారు. మనోళ్ళు ఎంత పోరాటం చేసినా కానీ అరెస్ట్ చేయట్లేదు. దానికి కారణం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు. వరుసగా జరుగుతూ ఉన్నాయి నాకు దాడులన్నీ. అసలు చీరాల్లో ఎడిషన్ల కిరణ్ కుమార్ని లాకప్ డెత్ చేసినప్పుడు కరోనా టైంలో దాని మీద నేను హైకోర్టులో పిటిషన్ వేశాను సిబిఐకి ఇవ్వమని. ఇప్పుడు దాకా ఏమైందో తెలియదు. అలాగే మొన్న తెనాల్లో అత్యంత పాశవికంగా దారుణంగా ప్రతి సెంటర్లోనూ ఒక షో చేసినట్టుగా దళితుల్ని కొడతా ప్రతి సెంటర్లో తిప్పితే 3 సిఐలు వాళ్ళ మీదకి ఎటువంటి యాక్షన్, ది యాక్షన్ మీన్స్ ది సెన్స్ ఆఫ్, అంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోలేదు, పక్కనే ఉన్న హైకోర్టు కూడా యాక్షన్ తీసుకోలేదు. కానీ ఈరోజు పేపర్లో చూశాను, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇమీడియట్గా పోలీస్ ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోమని ఎస్పీకి ఇచ్చిందని. కొంచెం మరి అది ఏం జరుగుతుందో అన్నది మనం చూడాలి.
మొన్న కైకలూరులో వెళ్ళాను, టైం ఇచ్చాను. నెక్స్ట్ డే టైం అవ్వకముందే ప్రధాన ముద్దే లొంగిపోయాడు. అట్లాగే కోరుకొండ దగ్గర మధురపూడి ఎయిర్పోర్ట్ పక్కన, రాజమండ్రి ఎయిర్పోర్ట్ పక్కన, అక్కడ దారుణంగా చెట్టు కొట్టే కరెంటు స్తంభానికి వేసి కొడితే చాలా పెద్ద బహిరంగ సభ చేసాం, అరెస్ట్ చేయించాం. అలాగే తిరుపతిలో జరిగిన దానికి ఉచ్చపోయించి తాగించి ఎటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనికి అడ్డుకట్ట కట్టాలంటే ఏం చేయాలంటే మనం ఐకమత్యంగా ఉండాలి. ఐకమత్యంగా లేకపోతే మనం ఏమీ సాధించుకోలేము. ఐకమత్యంగా ఉంటే మనం సాధించుకునేది ఏంటంటే వచ్చే రోజుల్లో ఖచ్చితంగా రాజ్యాధికారం సాధించుకోగలుగుతాం. 100% రాజ్యాధికారం సాధించుకోగలుగుతాం. ఇక్కడ ప్రభుత్వ విధానాలు మనం చూసుకున్నట్లయితే మొన్న మనందరికీ చాలా క్లియర్గా కనబడుతున్న కేసుల గురించి ఒకసారి మాట్లాడతాను. అంటే ప్రభుత్వ విధానం ఎలా ఉంది అనుకున్నప్పుడు మన ప్రవీణ్ పగడాల కేసు రాజమండ్రిలో యాక్సిడెంట్ అని చెప్తా ఉన్నారు. కేసు క్లోజ్ చేస్తామని కూడా ప్రకటించాడట ఎస్పీ. రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించలేదు, ప్రకటించే ధైర్యం కూడా లేదు. కానీ కేసు క్లోజ్ అయిందని చెప్పి హైకోర్టుకి ఒక కాగితం పంపాడంట. అంటే ఎందుకంటే ఎస్పీ గురించి మాట్లాడుతూ ఉన్నాను, అతను ఏ రకంగా అది ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సిడెంట్ కాదు. ఒకవేళ యాక్సిడెంట్ అయితే ప్రవీణ్ పగడాలది అతని అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు, అతన్ని ఇంట్లోంచి ల్యాప్టాప్ ఎందుకు పెట్టుకెళ్ళిపోయారు, అతని ఐప్యాడ్ ఎందుకు పెట్టుకెళ్ళిపోయారు, దీనికి సమాధానం చెప్పిన తర్వాతే దర్యాప్తు మొదలెట్టుకుంటే దాని మీద సమాధానం లేదు. అంటే అసలు చంపేసిన తర్వాత ఎలా చనిపోయాడని అన్నది దర్యాప్తు కూడా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. పరకామణి అంటే అదేదో వస్తువు అనుకునేవారు అందరూ. పరకామణి అంటే వస్తువు కాదు, పరకామణి సేవలు. పరకామణి సేవల్లో ఇచ్చిన ఆ సేవల్లో ఖర్చు పెట్టినటువంటి ఇచ్చినటువంటి ధన రూపేణ వస్తు రూపేణ ఇచ్చినటువంటి కానుకల్ని ఒక అతను దొంగిలించడం మొదలుపెట్టాడు. దాని మీద కంప్లైంట్ చేశాడు సతీష్ కుమార్ అన్న సిఐ. ఆ సతీష్ కుమార్ అన్న సిఐ కంప్లైంట్ చేస్తే అతను అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్. విజిలెన్స్ ఆఫీసర్ ఎవరు, అది తేలాలి. అటువంటి అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నాడో మొన్న ట్రైన్లో తిరుపతి వెళ్తూ చంపి బారపడ్డారు, చంపేశారు. పోలీసులు మళ్ళీ సీన్ రికన్స్ట్రక్షన్ చేస్తే బాడీ ఒక చోట ఎలా పడింది అలాగే ఉంది, అంత స్పీడ్లో. అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విభాగానికి ఏమొచ్చింది? ఇటు తెనాల్లో పోలీసులు దళితులు కొట్టా ఏమీ చర్యలు లేవు. తిరుపతిలో మూత్రం తాగించినా ఏమీ చర్యలు లేవు. పాస్టర్ ప్రవీణ్ పగడాలన్న ఒకతను అద్భుతమైన రీతిలో రాజ్యాంగం గురించి, రాజ్యాంగ బలాల గురించి, ఈ దేశంలో జరుగుతున్నటువంటి కుట్రల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అతను చంపితే అతనికి ఎలా చంపబడ్డాడో కూడా ఇప్పటి వరకు తెలియని పరిస్థితి. పరకామణి అది క్రిస్టియన్స్, హిందూ. పరకామణి సేవల గురించి కంప్లైంట్ చేసినటువంటి
సతీష్ అనే సిఐ ఎందుకు చంపబడ్డాడంటే చంపారా, చంపబడ్డాడా, యాక్సిడెంట్ చేశారా అన్నదానికి ఎటువంటి పరిస్థితి కూడా ఏమీ లేదు. అంటే హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా ప్రభుత్వానికి అడ్డం వస్తే చంపే రీతిలో ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తున్నాయా? దీని గురించి కొంతమంది స్పెషల్గా ఆఫీసర్లని అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా నడిపిస్తున్నారా? ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్పీలందరికీ కూడా ఇటువంటి యొక్క ఆదేశాలే, మౌఖిక ఆదేశాలే మరి ఇచ్చి పరిపాలింపబడుతుందా ప్రభుత్వం? ఈ రాష్ట్రం ఆ రకంగానే ప్రభుత్వం పనిచేస్తూ ఉందా? సోషల్ మీడియాలో పోస్టులు పెడితే 3-4 నెలలు జైళ్ళు తిప్పుతో మనుషుల్ని మరి తీసుకెళ్ళి పరిస్థితులు ఉన్నాయా? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? రాజమండ్రిగా పనిచేసిన నరసింహ కిషోర్ ఆ పోస్టుకి రాకముందు తిరుపతిలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశాడు. పరకామణి కూడా అప్పుడు జరిగిందంట, ఆయన టైంలోనే పరకామణి. మరి ఎన్నిటికీ ఏమైనా కోరిలేషన్ ఉందా? సంబంధాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు ప్రవీణ్ పగడాల విషయం ఈ సేమ్ సతీష్ కుమార్ని ఏ రకంగా అయితే మెదడు బయటకు వచ్చిందో, హెల్మెట్ ఉంటే మొత్తం కన్నం పడిపోయి తలలోంచి వేట్లు వారిపోయిన తల గొడ్డలతో నరికేశారు. తొడ మీద పెద్దగా కాల్ చేసినట్టయినా మచ్చ కనపడుతోంది పోస్ట్ మార్టంలో. పోస్ట్ మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్లో ఆల్కహాల్ వాసన అనేదే లేదు. ఇటువంటి రిపోర్ట్లు వచ్చినప్పుడు అది యాక్సిడెంట్ అని సీన్ రీకన్స్ట్రక్షనే లేదు అక్కడ. అంటే అటువంటి పరిపాలన కేంద్ర ప్రభుత్వంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలోనూ జరుగుతూ ఉంది. దీన్ని మనం వీళ్ళ టార్గెట్ ఎవరంటే ఎక్కువగా మనమే. మనలో 100 మంది ఉండి 100 మందికి అనైక్యత లేకపోయినా కానీ 100 మంది ఎక్కడి నుంచి ఒరే వస్తూనే ఉంటారు. ఈ 100 మంది ఐక్యత అంటే ఒరే అని అరిశాడంటే చెమట్లు పడతాయి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. ఆ దిశగా మనం వెళ్ళాలి. ఆ దిశ వైపు వెళ్ళామంటే ఖచ్చితంగా మనం సాధించుకోగలుగుతాం. మొన్న ఒక పార్టీ పెద్ద ఎత్తున వైద్య ఆరోగ్యం ప్రైవేటుకి అమ్మేస్తున్నారు, ప్రభుత్వంలో పెట్టిన కాలేజీలని ప్రైవేట్లకు ఇచ్చేస్తున్నారు, ప్రైవేటైజ్ చేస్తున్నారు, పీపీపీ విధానం అని చెప్పి ప్రైవేట్కి కళ్ళపెడుతున్నారు అని చెప్పి ముసలి కన్నీళ్ళు కాల్చింది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఒక 5 మెడికల్ కాలేజీలు స్థాపించారు. 5 మెడికల్ కాలేజీలు స్థాపించిన తర్వాత ప్రతి కాలేజీలోనూ సగం సీట్లు అమ్మేసుకున్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జరుగుతున్నట్లుగా అడ్మిషన్ జరిపారా? వీళ్ళు పీపీపీ అని అనేది పెడుతున్నారు. మీరు పీపీపీ గీపీపీ అనుకుంటే ప్రభుత్వంలో ఉన్న సగం సీట్లు అమ్మేశారు. ఆ సగం సీట్లో రిజర్వేషన్ పెట్టారా? లేదు. కరెక్ట్గా 100కి 50 సీట్లు అమ్మేశారు, 100 సీట్లు మెరిట్కి ఇచ్చారు. కాబట్టి ఏ పార్టీ చూసినా కానీ, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దళితుల గురించి పట్టించుకునే పరిస్థితులు మటుకు లేవని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఇక్కడ స్టేజ్ మీద చాలామంది కూర్చున్నారు. దేవిప్రసాద్ గారు, శీలం గారు, సోదరుడు హర్షప్రీతం, వీళ్ళందరూ యూనివర్సిటీలో చదువుకున్నాం. మేమందరం చదువుకున్నది మేము ఫీజు రియంబర్స్మెంట్ అంటే అప్పుడు స్కాలర్షిప్. ఈ స్కాలర్షిప్తోనే మేము చదువుకున్నాం. ఆ స్కాలర్షిప్ వల్లే
పైకి వచ్చాం. అదే స్కాలర్షిప్తో ఎంతోమంది ఐఏఎస్లు అయ్యారు. అటువంటి పై చదువులకు వెళ్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని సెంట్రల్ గవర్నమెంట్ సగమిస్తున్నా కానీ లాస్ట్ ప్రభుత్వం జగన్ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్నే తీసేసింది. ఈయన పెడతానన్నాడు కొత్త ఆయన వచ్చి, ఆయనకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది, మనం కంపౌండమా? ఆయనే పెట్టలేదు. అంటే ఉన్నత విద్యని దళితులు చదువుకోవడం వల్ల వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతూ ఉన్నారు. వీళ్ళు యూనివర్సిటీలో చదువుకుని పీజీ చదువుకున్న తర్వాత స్కాలర్స్ కింద వీళ్ళకి ఉచిత అన్నం పెడతా ఉంటుంటే వీళ్ళు అక్కడ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారు. దీన్ని కోకటి వేలతో పెళ్ళగించేయాలని ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. దీనికి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం రాజ్యాధికారంలోకి రావాలి. రాజ్యాధికారంలోకి రావాలంటే మనం ఐకమత్యం అవ్వాలి. అందుగురించే నేను మొన్న పోలవరంలో ఒక మీటింగ్ చేయడంలో మాట్లాడాను. ఆ మీటింగ్లో ఒక ప్రపోజల్ అయితే వస్తే దానికి సంఘీభావం తెలిపి అందరూ దాన్ని ఒప్పుకున్నాం. జనవరి 30, డిసెంబర్ 30 కాదండి, జనవరి 30, జనవరి 31, ఫిబ్రవరి 1 ఈ 3 రోజులు విశాఖపట్నంలో మన 25 జిల్లాల నాయకులు సమావేశం అవుతాం. ఎమ్మెల్యేలు వస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తే ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు, నాయకులు, మహానాయకులు, అంతర్జాతీయ మాల మహాసంఘం అధ్యక్షులు, జాతీయ మాల సంఘం అధ్యక్షులు, వీళ్ళందరినీ ప్రతి ఒక్కరు జాతి మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ ఎవరి ఖర్చులు పట్టుకుని వాళ్ళు అక్కడికి రావాలి. నేను అకామిడేషన్ అరేంజ్ చేస్తాను. మేము పెద్దవాళ్ళందరూ కూర్చుని మీటింగ్కి ఆ భోజనాలకు కూడా అరేంజ్ చేస్తాం. అక్కడ 3 రోజులు మనం కూర్చుని ఏ రకంగా మన జాతిని ఐక్యతపరచాలి, ఏ రకంగా ముందుకే జాతిని తీసుకుని వెళ్ళాలి అన్నది మనం చర్చించుకోకపోతే ఖచ్చితంగా మన భావితరాలకి అన్ని విషయాల్లోనూ అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. మనం ఒక్క వర్గీకరణలోనే కాదు, అన్ని విషయాల్లోనూ మనం ఖచ్చితంగా మనం జాతికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతుంది ఈ తరం. కాబట్టి నా ఈ ప్రపోజల్ని మన్నించండి. మీ ఒంగోలు జిల్లా నుంచి కూడా రండి. 20 మంది వస్తారా, 25 మంది వస్తారా, 30 మంది వస్తారా, ఎంతమంది వస్తే అంతమంది. అయితే 100 మంది వస్తారా, 100 మంది రండి. 25 జిల్లాలు 2500, 3000 మందికి అకామిడేషన్ అయితే ఇచ్చింది లేదు. ఎవరు కాలే అకామిడేషన్. కూర్చుని మాట్లాడుకుని భోజనాలు పెట్టుకుని ఇది మటుకు మేము అరేంజ్ చేసి ఆ రకంగా ముందుకెళ్దామని తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పెద్దలందరికీ మరి ఒకసారి జై భీమ్ తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్.